ఎంత కష్టం వచ్చినా మాత్రం జిమ్ మాత్రం ఆగేదే లేదు. ఇక నేను పొద్దున నా బర్త్డే అని గుడికి అయితే పోయినా, అది ఎన్నో కాదు సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్. ఇక అమ్మవారి ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని కోరుకున్నా. ఇక చక్క అయితే ఐమాక్స్కి వచ్చిన, ఐమాక్స్ లోపలికి పోదామని పోతున్నా. ఇక చూడడానికి భవనం అయితే పెద్దగా ఉంది మామ. ఇక ఆ బుడ్డోడు ప్రయత్నించిన కానీ కింద పడ్డాడు మళ్ళీ. ఇక నేను చక్క ఐస్ క్రీమ్ తిందామని పోతే వీడు నాతోనే మజాకులు ఆడుతున్నాడు. ఇక లాస్ట్కి హీరా బాబు అంటే అబ్రగదబ్రా అబ్రగదబ్రా అని మళ్ళీ వచ్చి నా ముక్కుకెట్టే కొట్టిపోయాను మామ. ఇక చక్క హీరానైనా అంటే ఇచ్చిండు. ఒకసారి చూడు మా గ్లాస్ ఫిట్టింగ్ ఎలా ఉందో. ఇక గేమ్స్ చూద్దామని లోపలికి అయితే పోయినా. ఇక ప్రతి ఒక్కడు గర్ల్ ఫ్రెండ్తో వస్తుండు. ఇక నేను గేమ్స్ ఆడదామని కార్డు అయితే తీసుకున్నా. ₹1000 అంట మామ. ఇదైతే కార్డు అన్ని గేమ్స్ ఆడొచ్చంట. ఇక ఫస్ట్ గేమ్ నేను పంచింగ్ది చూస్ చేసుకున్నాను అన్నమాట. నా పంచులోనే తుస్సు అని తెలిసింది. ఇక సెకండ్ రౌండ్ ఉంటుంది మామ. ఆ రౌండ్ అన్న కొడదామని చూస్తే ఆ రౌండ్ గిట్లా పోయింది మామ. ఇక నెక్స్ట్ టైం చూసుకుందామని ఇక చూసిన. ఇక చక్క నెక్స్ట్ అయితే ఆడడానికి వేరే దానికైతే పోతున్నా. ఇక ఇది గుర్రం అయితే చూసినా కానీ కింద పడతాం వల్ల ఖాళీ దింకా అని పోలేదు. ఇక మనం తెలిసే కదా జిమ్ ఉపయోగిస్తున్నాం. జై భజన్ అని పళ్ళు అని కొట్టినా అనమాట. ఏం పోలేదు, నా పవర్ అనేది తుస్సని తెలిసింది. కార్ గేమ్కి అయితే పోయినా. ఎట్లా రియల్ కార్ అయితే నడపలేము, ఈ కార్ అన్న నడుపుదామా అని నడిపినా. ఈ కార్ నడుపుతున్న క్రేజ్ ఫుల్ అయితే ఉంది మామ. నాకే కార్ అంటే వీడు వచ్చి పళ్ళ వల్ల గుర్తుతాడేది మామ. వీడు ఇక ఇట్లా అని మళ్ళీ నా దగ్గరికి వస్తాడు వీడు. ఇంకా ఇక్కడ ట్యాటూ ఉందని ఒక పీఎంషల్ అయితే నేనైతే వేయించుకున్నా మామ. నాకు ఇష్టమైన లెటర్ అని ₹150 అంటే వేయించుకున్నా. ఇంకా 6 రోజుల్లో పోతా అన్నాడు. ఇక అయితే బాస్కెట్బాల్ అనుకుంటాను, ఏమో తెలియదు మామ ఈ గేమ్ పేరు అయితే. కానీ నేను ఆడలేను, మీరైతే ఆడండి పోయినప్పుడు ఖచ్చితంగా. మిర్రర్ గేమ్ మామ చాలా డేంజర్ ఉంటుంది. గోస్ట్ గేమ్ అంట మామ. గోస్ట్ చూసేసరికి నాకు గోస్ట్ ఊసిపోయింది, అందుకే ఆడలేదు. ఓవర్టాక్ గేమ్ అంట మామ. ఇంతవరకు అయితే ఓవర్టాక్ చేయలేదు, అందుకే నేను ఓవర్టాక్ చేద్దామని గేమ్ అయితే ఆడుతున్నా, కార్ గేమ్. 3D క్లాసెస్ పెట్టుకుని అయితే నాకైతే పిక్చర్ వణికినాయి మామ. ఇక ఇదైతే ఘోరంగా అయితే నడుపుతున్నట్టే ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఎప్పుడు కార్ అయితే నడపలే కానీ ఇది నడుపుతున్నా. దిస్ వన్ ఈజ్ పారాషూట్ గేమ్. ఈ పారాషూట్ గేమ్ ఆడదామని నేను పోతే ఉయ్యాలు ఊగినట్టే ఉంది మామ. మీరు మాత్రం ఇది ఆడకండి, నాకు నచ్చలేదు. లాస్ట్ ₹80 ఉన్నాయి. ఇల్లు ఏదో వస్తే అదే మనకి అంట, కానీ నాకు ఏది రాలేదు, అందుకని సప్పదాకా పోయినా. పక్కలు అవుతుందని దబాకే బిర్యానీ అయితే తిన్నాం మామ. ఇక దాంతోపాటు ఎగ్ పఫ్ తిన్నా. పైనకి అయితే ఇక పోయినా, సినిమా టాకీస్కి పోయినా. కల్కి మూవీ అంట, ఇంకా టైం ఉంది మనకి. సినిమా అయితే స్టార్ట్ అయింది మామ. ఇంటికి అయితే ఫుల్ పబ్లిక్ ఉండరు. పాప్కార్న్ అంట మామ ₹150 అంట. మన ఇంటికాడ ₹10 ప్యాకెట్ అనమాట. ఇక స్టార్ట్ అయింది మామ. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. బూస్ బాంబ్స్ వచ్చినాయి స్టార్టింగ్లోనే. ఇక కల్కి పేరు అయితే డబాగా పడ్డది అన్నమాట. ఇక ప్రభాస్ అన్న తెలిసే కదా. ఇక కేకలే ఇక ఫుల్ పబ్లిక్ అనమాట. ఇక నేనైతే ఐమాక్స్ పోయినా కానీ మా దోస్తుగాళ్ళు అయితే ఊపుకుంటారా. నేను ఐమాక్స్ పోయినా కానీ మళ్ళీ వచ్చినాక నన్ను పట్టుకొని మందికి అయితే తొలకపోయారు. ఇక వచ్చేసిన జింజర్ హౌస్కి మంది తిన్నామని నేను వచ్చిన. ఇక మా వాళ్ళు అయితే ఇంకా వస్తురంట ఇంక కొడుకులు. ఇక దబాకే బిర్యానీ అయితే చెప్పారు. మంది పెట్టిన మా కాసిన కోడలు 2 వరదెంగిరిడ ఈడ 2 కోడిలు వరదెంగి ఈడు బాపనోడు అనమాట ఒకదోడు. ఇక నా బర్త్డే అయితే ముగిసింది. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మీ ముందుకు వస్తా. బాయ్.